మరి కాసేపట్లో వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల కానుంది. పార్టీ అధ్యక్షుడు సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. మేనిఫెస్టోలో సంక్షేమం, అభివృద్ధిపై వైసీపీ స్పెషల్ ఫోకస్ పెట్టనుంది. నవరత్నాల తరహాలోనే తీర్చగలిగే హామీలను ప్రజలకిచ్చేందుకు వైసీపీ సిద్ధమైంది. రాష్ట్రంలో లక్షల కుటుంబాల స్థితిగతుల్ని మార్చేసిన పథకాలన్నింటినీ తర్వాత టర్మ్లోనూ కొనసాగించాలని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని మేనిఫెస్టోలో ప్రకటించే అవకాశం ఉంది. వడ్డీ లేని రుణాలు, రైతు భరోసా, అమ్మఒడి వంటి పథకాలతో పాటు మిగతా పథకాలను కొనసాగించే అవకాశం ఉంది. ఆర్థికంగా, సామాజికంగా బలహీనంగా ఉన్న వర్గాలను ఒక స్థాయికి తెచ్చి మిగిలిన వారితో వీళ్లు కూడా పోటీ పడేలా చేయాలన్నదే ఈ పథకాల ఉద్దేశమని వైసీపీ చెబుతోంది. ఉద్దేశించిన ఫలితాల కోసం ఈ పథకాలను మరికొన్నాళ్లు కొనసాగించాల్సిన అవసరం ఉందని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. దీంతో ఆయా అంశాలన్నింటినీ పొందుపరిచి మేనిఫెస్టోను ప్రకటించే అవకాశం ఉంది. మరి కాసేపట్లో మేనిఫెస్టోను వైసీపీ విడుదల చేయబోతోంది. మేనిఫెస్టో ఎలా ఉండబోతుందని అందరిలో ఆసక్తికరంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, వైసీపీ మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది? జయరాజ్. సుమా 5.5 కోట్ల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా, వారి ఆశయాలను సాధించే దిశగా వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ఉండబోతుందని చెప్పేసి ఇప్పటికే వైఎస్ఆర్సీపీ ప్రకటించినటువంటి పరిస్థితి. గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వనటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చి ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళి ఈసారి కూడా వైఎస్ఆర్సీపీకే ఓట్లేయండి అని చెప్పేసి ధైర్యంగా అడుగుతున్నామని ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింద స్థాయి వైసీపీ నాయకుల వరకు కూడా పదే పదే చెబుతున్నటువంటి పరిస్థితి. మేనిఫెస్టో అంటే బైబుల్, భగవద్గీత, ఖురాన్తో పోలుస్తూ విడుదల చేసినటువంటి నేపథ్యంలో మరికొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మా కార్యాలయంలో మరికొద్దిసేపట్లోనే మొత్తం 2024 ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేయబోతున్నారు. దీంట్లో అనేక అంశాలు, గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి నవరత్నాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా యథావిధిగా కొనసాగిస్తూనే మరికొన్ని కొత్త పథకాలకి శ్రీకారం చుడుతూ ప్రజల మధ్యకి వెళుతూ ప్రజలకి మరికొన్ని కొత్త హామీలు ఇవ్వాలనేటటువంటి సంకల్పంతో ఈరోజు వైఎస్ఆర్సీపీ ముందుకెళ్తుంది. మరికొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేయబోతున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు 99% పూర్తి స్థాయిలో నెరవేర్చాము, అన్ని వర్గాల ప్రజల సంతృప్త స్థాయిని దాటి ముందుకెళ్లామని చెప్పేసి పదే పదే చెబుతున్నటువంటి నేపథ్యంలో కొత్త ఎన్నికల మేనిఫెస్టోలో కొత్త అంశాలు పొందుపరుస్తున్నారు, ఏ వర్గాలకు మేలు చేసే దిశగా మేనిఫెస్టోలో రూపొందించారు, వాటిలో ఉన్నటువంటి వివిధ వర్గాల సామాజికంగా, ఆర్థికంగా ఇంకా అట్టడుగున ఉన్నటువంటి వర్గాలకు స్థితిగతులను మార్చే దిశగా ఏ విధమైనటువంటి రూపకల్పన మేనిఫెస్టోలో చేశారనేటటువంటి అంశం గురించి కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి. ఇప్పటికే 2 విడతలుగా ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తారని చెప్పేసి భావించినప్పుడు కూడా అనేక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల చేసినటువంటి బస్సు యాత్ర సందర్భంగా అన్ని రంగాల ప్రజలు, ఆయా వర్గాలకు ప్రజలకు ఉన్నటువంటి అవసరాలు, ఇప్పుడు వరకు గత 5 సంవత్సరాల కాలంలో చేసినటువంటి అభివృద్ధి, సంక్షేమం దిశగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఇంకా కొన్ని వర్గాలకి కొన్ని అంశాలు అందలేదు. ఆయా వర్గాల అవసరాలు ఏమున్నాయి, వారి ఆశయాలు ఏమున్నాయి, వారికి ఉన్నటువంటి స్థితిగతులు ఏమైనా ఉన్నాయని పూర్తి స్థాయిలో, క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించిన నేపథ్యంలో వీటన్నిటిని కూడా ఈరోజు మేనిఫెస్టోలో పొందుపరిచి వాటిని పూర్తి స్థాయిలో నెరవేర్చే దిశగానే ముందుకెళ్తామనేటువంటి స్పష్టమైనటువంటి హామీని ముఖ్యమంత్రి ఇవ్వబోతున్నారు. రేపటి నుంచి కూడా 2వ విడత బస్సు యాత్ర ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయటం, మరొకసారి ప్రజల మధ్యకి వెళ్ళటం, పూర్తి స్థాయిలో గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏమైతే ఉన్నాయో ముఖ్యంగా విద్యా సంస్కరణలు, అదేవిధంగా వైద్య రంగంలో వచ్చినటువంటి సంస్కరణలు, అదేవిధంగా పాలనా రంగంలో తీసుకొచ్చినటువంటి స్థానిక సంస్థల్లో తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, మొత్తం 2,65,000 మంది యువతకి కల్పించినటువంటి ఉపాధి అవకాశాలకు సంబంధించినటువంటి అంశాలు అన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి నేపథ్యంలో వాటన్నిటిని కూడా ఈసారి కూడా కంటిన్యూ చేయటం, అదేవిధంగా డ్వాక్రా మహిళలకు కావాల్సినటువంటి వడ్డీ లేని
రుణాలు చేయూత ఏదైతే ఉందో దాన్ని యథావిధిగా కొనసాగించడం, ఆ జగనన్న విద్యా జీవన, అమ్మఒడి, అదేవిధంగా ఉపాధి అవకాశాలకు సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చే దిశగా ముందుకెళ్తా ఉన్నారు. ఒక ప్రధానమైనటువంటి రంగం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వ్యవసాయపరమైనటువంటి రాష్ట్రం, వ్యవసాయ రంగంలో తీసుకొచ్చినటువంటి అనేక సంస్కరణలు, రైతు భరోసా కేంద్రాలు, అదేవిధంగా రైతులకు కావాల్సినటువంటి గిట్టుబాటు ధర, పూర్తి స్థాయిలో వారి అందరి దగ్గర నుంచి ఈ సకాలంలో ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు సరఫరా చేయటం, పూర్తి స్థాయిలో పండిన పంటకి గిట్టుబాటు ధర ఇవ్వటం, యుద్ధ ప్రాతిపదికన రైతుకు కావాల్సినటువంటి నగదు కూడా చెల్లింపు చేసేటటువంటి కార్యక్రమం ఏదైతుందో వాటన్నిటిని కూడా యథావిధిగా కొనసాగించడం, రైతాంగ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా కొత్త మేనిఫెస్టోలో కొత్త అంశాలు కూడా పొందుపరచడానికి వైఎస్ఆర్సీపీ సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా గత ఎన్నికల్లో సంక్షేమ రంగం పైన ఎక్కువ ఫోకస్ పెట్టినటువంటి వైఎస్ఆర్సీపీ రాబోయే రోజుల్లో రాష్ట్ర అభివృద్ధి రంగం పైన కూడా ఫోకస్ పెట్టడానికి కావలసినటువంటి ప్రణాళికను ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించినటువంటి వివిధ రంగాల్లో వివిధ స్థాయిల్లో నిపుణుల కమిటీలు కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేశారు. అభివృద్ధి, సంక్షేమం రెండు తమ కళ్లుగా భావించి ముందుకెళ్తున్నామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధిపై, సంక్షేమం పైన ఎక్కువ ఫోకస్ పెట్టారు. మొదటి విడత వచ్చే రోజుల్లో, రాబోయే రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో సంక్షేమంతో పాటు అభివృద్ధి రంగాన్ని కూడా పూర్తి స్థాయిలో చేపడతాము. లక్షలాది మంది ఉపాధి అవకాశాలు కల్పించే దిశగానే ఈ అభివృద్ధి కార్యక్రమాలు అయితే పొందుపరుస్తున్నామో దాన్ని ముందుకు తీసుకెళ్తామనేటటువంటి అంశం గురించి కూడా ఒక స్పష్టమైనటువంటి నిర్దిష్టమైనటువంటి హామీలు ఇచ్చే దిశగానే కొత్త మేనిఫెస్టోలో పొందుపరిచేటటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా ఎక్కడెక్కడైతే మొత్తం ఆయా రంగాలు వెనకబడి ఉన్నాయో, ఎక్కడెక్కడైతే ఇప్పటి వరకు కూడా 5 సంవత్సరాల కాలంలో సంక్షేమ రంగాల్లో ఇంకా అందుబాటులోకి రావాల్సినటువంటి అంశాలు ఉన్నాయో ఆయా వర్గాలన్నీ కూడా పూర్తి స్థాయిలో చేరదీయటం, వారికి చేయూతని ఇచ్చేటటువంటి అంశాలన్నీ కూడా కొత్త ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచడానికి వైఎస్ఆర్సీపీ సిద్ధమైంది. సుమా, జయరాజు, మరి కాసేపట్లో మేనిఫెస్టో రిలీజ్ కాబోతుంది. అంటే ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది? రైతుల, మహిళల, విద్యార్థుల? ఈ మేనిఫెస్టోలో కొత్తగా ఏం చేర్చే అవకాశాలు కనబడుతుంది? సుమా, ప్రధానంగా గడిచినటువంటి 5 సంవత్సరాల కాలంలో సంక్షేమ రంగాన్ని దాదాపు పూర్తి స్థాయిలో సంతృప్తి స్థాయిలో మేము చేశామని చెప్పేసి వైఎస్ఆర్సీపీ చెబుతున్నటువంటి పరిస్థితి. నిజానికి కూడా ప్రతి వ్యక్తికి, ప్రతి ఇంటిలోనూ ఒక లబ్ధిదారుడు ఉన్నట్టుగా ప్రతి వ్యక్తికి కూడా ఈ 5 ఏళ్ల కాలంలో ఏదో ఒక స్కీమ్ ద్వారా, ఏదో ఒక రకమైనటువంటి పథకం ద్వారా లబ్ధి పొందే విధంగా చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తం అది చేయూత కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, పిల్లలకు కావాల్సినటువంటి వివిధ రకాలైన వసతులు కావచ్చు, అదేవిధంగా ఆరోగ్యశ్రీ కావచ్చు. ముఖ్యంగా ఆరోగ్యశ్రీలో ఆరోగ్య రంగంలో తీసుకొచ్చినటువంటి సంస్కరణలను పూర్తి స్థాయిలో ఈ కొనసాగింపు దిశగానే వెళ్లేటటువంటి అవకాశం ఉంది. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కానీ, అదేవిధంగా మొత్తం ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి నగదు పెంపుదల కానీ, వాటికి సంబంధించిన వివిధ రోగాలకు సంబంధించినటువంటి దాదాపు 1000కి పైగా రోగాలను కూడా అన్నింటినీ కూడా ఆరోగ్యశ్రీలో జమ చేయడం, కార్పొరేట్ స్థాయిలో వాటన్నిటికి కూడా పూర్తి స్థాయిలో ఉచితంగా వైద్యం అందించేటటువంటి ప్రక్రియ చేపట్టడం, అదేవిధంగా గతంలో ఎన్నడూ లేని విధంగా గడిచిన 5 సంవత్సరాల కాలంలో వైద్య శాఖలో ఉన్నటువంటి నర్సుల దగ్గర నుంచి కూడా డాక్టర్లు, ముఖ్యంగా స్పెషలిస్ట్ డాక్టర్లకు కావాల్సినటువంటి అన్ని ఖాళీలు కూడా దాదాపుగా పూర్తి చేసి వైద్య రంగాన్ని ఒక పూర్తి సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి దిశలో ఇదే వరవడిని రాబోయే రోజుల్లో కూడా కంటిన్యూ చేస్తామని చెప్పేసి కూడా వైఎస్ఆర్సీపీ చెప్పబోతుంది. మరొక ప్రధానమైన అంశం విద్యారంగం. విద్యారంగంలో పాతబడిపోయిన పాఠశాలకు వెళ్ళాలంటే భయపడే పరిస్థితులు, పాఠశాల వాతావరణం కానీ, పాఠశాల భవనాలు కానీ చూస్తే భయపడిపడేటటువంటి పరిస్థితుల్లో కార్పొరేట్ కాలేజీలకి, ప్రైవేట్ స్కూళ్ళకి పిల్లలు, పేద మధ్యతరగతి పిల్లలు కూడా అప్పులు సప్పులు చేసి వెళ్ళాల్సినటువంటి వాతావరణం నుంచి ఈ రోజున ప్రభుత్వ పాఠశాలల, కార్పొరేట్ స్కూళ్లు, కార్పొరేట్ కాలేజీలకి తలదన్నే దీటుగా దాదాపు 15,000 కోట్లకు పైగా నిధులను వెచ్చించి నాడు నేడు అనే కొత్త కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినటువంటి నేపథ్యంలో ఈరోజు ఆయా ప్రభుత్వ బడులన్నీ కూడా కార్పొరేట్ స్థాయిలో ఈరోజు కళకళలాడుతున్నాయి. కార్పొరేట్ స్థాయిలో ఏ విధంగా అయితే అడ్మిషన్లన్నీ ఫిల్ అవుతాయో, చాలా ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లన్నీ ఫుల్ అయిపోయినాయి, సీట్లు లేవు అనేటటువంటి బోర్డులు పెట్టేటటువంటి అసాధారణమైనటువంటి వాతావరణం గడిచిన కొద్ది రోజులుగా మనం ఆంధ్రప్రదేశ్లో చూడవచ్చు. అన్ని రకాల మౌలిక వసతులు, అన్ని రకాలైనటువంటి ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం అనేది ఒక సామాజిక పరంగా తీసుకొచ్చినటువంటి విద్యారంగంలో తీసుకొచ్చిన సమూలమైన సంస్కరణ
విధానాన్ని భావించవచ్చు. గతంలో ఇంగ్లీష్ మీడియం చదవాలంటే ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళాలి, ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళాలి, ప్రైవేటు కాలేజీలకు వెళ్ళాలి అనేటటువంటి వాతావరణం ఉండేది. ఈ రోజున ఇంగ్లీష్ మీడియం చదువులన్నీ కూడా పూర్తి స్థాయిలో కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలను అందుబాటులో తీసుకొచ్చిన పరిస్థితుల్లో దీని కొనసాగింపుగా అంతర్జాతీయ స్థాయిలో ఈరోజు కార్పొరేట్ వైద్యాన్ని కానీ అదేవిధంగా కార్పొరేట్ విద్యను కానీ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజలకి పిల్లలకి అందించే దిశగానే కంటిన్యూ చేసే దిశగానే ఈ రోజు కొత్త మేనిఫెస్టోలో పొందుపరచబోతున్నారు సుమ. థ్యాంక్ యూ జయరాజ్.